హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ మటన్ గ్రేవీ రెసిపీ అండి. ఈ గ్రేవీలో మనం ఫ్రెష్గా మసాలా అనేది రెడీ చేసి చేయబోతున్నాం. రండి, ఈ మటన్ గ్రేవీ చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. ఈ గ్రేవీ చేయడానికి మసాలా ఐటమ్స్ని ఫస్ట్ మనం మెజర్మెంట్ చేసి తీసి పెట్టుకున్నామంటే ఫ్రై చేయడానికి మనకి ఈజీగా ఉంటుందండి. ధనియా వచ్చి ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. జీరా 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, ఒక చిన్న సైజు దాల్చిన చెక్క తీసుకోవాలండి. ఒక ఇంచు ఉంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ అంతా పెప్పర్ తీసుకోవాలండి. అలానే క్రాంబు వచ్చి ఒక 4, ఏలకులు 2, స్టార్ అనీస్ వచ్చి ఒక 2 తీసుకోండి. జావిత్రి తీసుకోవాలండి. అలానే కల్పాసి కొద్దిగా, బిర్యానీ ఆకు 1, మనం కారంకు తగ్గినట్టు ఎండుమిరపకాయ అండి. ఇవి అన్నిటినీ మనం ఫస్ట్ తీసి పెట్టుకున్నామంటే దీన్ని మనం ఫ్రై చేసి పొడి చేయడమే అండి. మనం తీసుకున్న అన్ని ఐటమ్ని కడాయిలో పెట్టేసి సిమ్లో మనం ఇది మంచి వాసన వస్తున్నంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలండి. ఈ విధంగా మనం మసాలాస్ని అప్పటికప్పుడు ఫ్రై చేసి పొడి చేసి చేస్తున్నప్పుడు మనం వెజ్ కర్రీ అయినా నాన్ వెజ్ కర్రీ అయినా టేస్ట్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా బాగుంటుందండి. ఇప్పుడు సూపర్గా ఫ్రై అయిపోయింది. ఇది ఆరినాక మనం పొడి చేసుకోవాలండి. ఇప్పుడు సేమ్ కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి 3/4 కప్పు స్మాల్ ఆనియన్స్ని యాడ్ చేసి ఫ్రై చేయాలండి. మనం తీసుకున్న ఈ ఆనియన్ అనేది ఒక 50% కుక్ అయిన తర్వాత దీంట్లో మనం టొమాటో కూడా యాడ్ చేసి ఫ్రై చేయబోతున్నాము. చూడండి, ఈ విధంగా ఆనియన్ అనేది ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు టొమాటోని కట్ చేసి తీసుకోవాలండి. ఆ టొమాటోని కూడా ఆనియన్తో పాటు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో వేసి ఇలా ఒక సెకండ్ మనం ఫ్రై చేసిన తర్వాత అండి కరివేపాకు ఫ్రెష్గా మనం ఒక 2 రబ్బలు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. మనం వేసుకున్న ఆనియన్, కరివేపాకు, టొమాటో ఇవి అన్నీ మనకు బాగా ఫ్రై అయ్యి రావాలి. ఆ సమయం వరకు మనం దీన్ని మూత పెట్టేసి ఫ్రై చేసి తీసుకోవాలి. ఈ విధంగా మనం మూత పెట్టేసి ఫ్రై చేస్తున్నప్పుడు మనకు తొందరగా ఈ టొమాటో ఆనియన్ అనేది ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా మనం ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ టొమాటో, ఆనియన్ అలానే మసాలా ఐటమ్స్ ఇవి అన్నిటినీ ఒక మిక్సర్ జార్కి వేసి మనం మెత్తగా పొడి చేసి తీసుకోవాలి. ఫస్ట్ ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి ఈ విధంగా మనం రుబ్బుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్, టొమాటో వీటిని కూడా వేసి ఇలా పేస్ట్గా మీరు రెడీ చేసి తీసుకున్నారంటే మనకు సూపర్గా గ్రేవీ చేయడానికి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. పొయ్యి మీద కుక్కర్ పెట్టేసేయండి. 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేయండి. ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత ఒక చిన్న పీసు దాల్చిన చెక్క అలానే ఒక నల్ల ఏలకులు వాడుతున్నానండి. ఇవి రెండింటిని వేసి ఫ్రై అయిన తర్వాత 1 కప్ అంతా ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మనం ఆనియన్ని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసిన తర్వాత అండి 2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి మనం బాగా పచ్చివాసన వెళ్తున్నంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం పచ్చివాసన వెళ్తున్నంత వరకు ఫ్రై చేసిన తర్వాత అండి కరివేపాకు 1 రెబ్బలు వేసేసి దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 kg మటన్ని బోన్తో ఉన్నట్టు తీసుకున్నామండి. ఇక్కడ దాన్ని శుభ్రంగా కడిగి తీసి పెట్టుకున్న ఈ మటన్ని ఈ ఆనియన్తో వేసి మనం ఫ్రై చేసుకోవాలండి. మటన్ వేసిన తర్వాత ఒక 3/4 టీ స్పూన్ అంతా పసుపు కూడా వేయండి. వేసి బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ మటన్ వేసిన తర్వాత పొయ్యిని సిమ్లో పెట్టేసి మనం స్లో కుక్ అనేది చేయాలండి. మటన్ అనేది 5 to 7 minutes మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ గ్రేవీలో మటన్ అనేది బాగుంటుంది. మీకు మటన్ గ్రేవీ ఈ విధంగా తినాలని అనిపిస్తే మీరు స్పైసెస్ అన్నీ ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నా కూడా ఈజీగా అవుతుందండి. అలా కూడా మీరు చేసుకోవచ్చు. చూడండి, ఒక 7 minutes తర్వాత మనకు మటన్ అనేది బాగా ఫ్రై అయ్యి దాని నుంచి వాటర్ అనేది రావడం స్టార్ట్ అయింది. ఈ స్టేజ్ వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మటన్ని మనం ఉడకబెట్టాలి. దానికోసం 2 కప్ అంతా వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసి మూత పెట్టేసి మనం ఒక 5 to 6 విజిల్స్ అనేది వదిలి మనం ఈ మటన్ని బాగా కుక్ చేసి తీసుకోవాలండి. 6 విజిల్ పెట్టేసి నేను మటన్ని తీసానండి. మటన్ అయితే నాకు సూపర్గా ఉడికి వచ్చింది. చూడండి ఎంత బాగా ఉడికి వచ్చింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు మటన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి.
ఎందుకంటే మటన్ అనేది మనం యూజ్ చేస్తున్న కుక్కర్ని బట్టి 1-2 విజిల్ ఎక్కువ తక్కువ అవ్వచ్చు. ఈ విధంగా మీరు చెక్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాన్ని కూడా ఈ మటన్తో పాటు వేసేసి 1 టేబుల్ స్పూన్ అంత కారం కూడా వేసేసేయండి. బాగా మిక్స్ చేయండి. మనం వేసిన మసాలా అలానే కారపొడి ఇవి 2 బాగా మన మటన్కు కోట్ అవ్వాలి. ఆ విధంగా మీరు మిక్స్ చేసిన తర్వాత వాటర్ అనేది సరిపోతుందా అనేది చూడాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మటన్ గ్రేవీకి సరిపడా ఉప్పు వేయండి. ఉప్పు వేసిన తర్వాత నేను ఇక్కడ ఇంకా ఒక 1/4 కప్ అంతా వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకున్న తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 7 to 8 మినిట్స్ మనం బాగా కుక్ చేసుకోవాలండి. ఇలా 8 మినిట్స్ మనం దీన్ని బాగా కుక్ చేస్తున్నప్పుడు మనం వేసిన మసాలా అనేది మటన్కి బాగా పట్టేసి ఆయిల్ అనేది పైకి తేలాలండి. ఆ స్టేజ్ వరకు మనం దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనకు 8 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది పైకి తేలి గ్రేవీ అనేది చిక్కపడి మనకు మటన్ గ్రేవీ సూపర్గా రెడీ అయిపోతుందండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అంతే మనకు మటన్ గ్రేవీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్గా మనం 1 టీ స్పూన్ అంతా మిరియాల పౌడర్ అనేది యాడ్ చేసిన తర్వాత అండి 2 టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీర ఆకులు కూడా వేసేసి బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషం పాటు వదిలేసి మీరు పొయ్యిని ఆఫ్ చేసారంటే మనకు సూపర్గా మటన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఈ మటన్ గ్రేవీ అనేది మీరు చపాతీతో పూరితో తినచ్చు. వేడి అన్నంలో మీరు వేసుకొని తిన్నారంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ చాలా చాలా ఈజీ. ఆ మసాలా అన్నది మీరు రెడీ చేసుకున్నారంటే హాఫ్ అన్ అవర్లో మనకు ఈ మటన్ గ్రేవీ రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి. ది మస్ట్ ట్రై రెసిపీలో ఈ మటన్ గ్రేవీ రెసిపీ కూడా ఒకటి అండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడాలి. మనం ఈరోజు తీసుకున్న మసాలా ఐటెం కారం అన్నీ 1/2 kg మటన్కు కరెక్ట్ సరిపోతుందండి. ఈ మటన్ గ్రేవీ అన్నంతో టిఫిన్ ఐటమ్స్తో చపాతీతో దోశ ఇడ్లీ అని అన్నితో సెట్ అవుతుందండి. మీరు కూడా ఒక్కసారి ఈ మటన్ గ్రేవీ రెసిపీని ఇంట్లో సేమ్ కొలతతో ట్రై చేసి చూడాలి, టేస్ట్ చేసి చూడాలి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ మటన్ గ్రేవీ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.